ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి వర్ధంతి సందర్భంన విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడాను ప్రెస్ మీడియా కోఆర్డినేటర్గా ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాను. మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు ధన్యవాదాలు. మరి వారు చాలా గొప్పగా మాట్లాడారు. వైశ్యులను ఉద్దేశించి మాట్లాడే విధానం చాలా గొప్పది. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ విచ్చేసి మా వైశ్యుల గురించి చాలా గొప్పగా మాట్లాడి వైశ్యులకు ఎప్పుడైనా ఎటువంటి సహాయమైన చేస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా కానీ ఏమైనా మిస్టేక్లు జరిగితే పొరపాటు జరిగిన మీ అందరికీ కూడాను క్షమించమని కోరుతూ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఓకే, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? చేశారు. మరి మనకు ఒక రాజకీయ చాణక్యుడిగా ఆయన చేసిన ప్రగతి కానీ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ల విషయం తీసుకున్నా కానీ ఇప్పటివరకు ఆర్థిక శాఖలో 16 సార్లు ప్రవేశపెట్టిన ఘనత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కేవలము రోశయ్య గారికి ఆ ఘనత దక్కిందని చెప్పవచ్చు. మరి అటువంటి రోశయ్య గారిని ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి ఒక మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర నుంచి పార్లమెంటరీని వరకు కూడాను లేక ఏ మంత్రి ఎవరిని తీసుకున్నా కానీ రోశయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి వారు కోరిన సందర్భంలో మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మరి వారు పుట్టిన ఈ ఆర్యవైశ్య కులంలో మేమందరూ కూడా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి అటువంటి రోశయ్య గారులను మళ్ళీ చూడలేమని చెప్పేసి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అటువంటి పార్లమెంటరీని కానీ అటువంటి మనకు ఎమ్మెల్యే కానీ ఈరోజు లేకపోవడం మాకు ఎంతో లోటు కనపడుతుందని చెప్పినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాము. మరి అటువంటి రోశయ్య గారిని ఈరోజు వర్ధంతి సందర్భంన జ్ఞాపకం చేసుకోవడము, ఆయన ఒక చైతన్యమూర్తి. మరి అటువంటి మహాశయుడు రోశయ్య మహాశయ అని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీడియా వాళ్ళు ఇచ్చిన సహకారం మామూలుగా లేదు. వారు ఇచ్చిన సహకారంతో ఇవాళ వేల సంఖ్యలో జనాలు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. విజయవంతమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు మునుపేరునాడు కూడా చేసినా కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా మీడియా కన్వీనర్గా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ కొంచెం ఫాస్ట్ సరే లోపలికి వెళ్ళండి. ఒకసారి తిరగండి సార్, ఇక్కడ చూడండి. రైట్ సార్. థ్యాంక్ యూ. మా బావగారు తరఫున నేను చెప్తాను థ్యాంక్ యూ. అట్లానే ఇప్పుడు స్టేజ్ మీద సీఎం ఇన్వైట్ చేస్తారా? సీఎం భరత్ ఇన్వైట్ చేశారు. మీరు రావాలి, నేను చేయాలి. సార్ సుస్లో వారు అసలు మాట మీద నిలబడేవారు. అసలు పొద్దున్న లేస్తే ఎక్కడి నుంచి ఈరోజు నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఇమీడియట్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను గతంలో కూడా అధికార ప్రతినిధిని, కమిటీ వేయగానే నాకు ప్రమోషన్ కావాలన్నా అని అడిగినప్పుడు రోశయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత కూడా అధికార ప్రతినిధిగా చేశారు అని ఒక మాట నాతో అన్నప్పుడు ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ ఆ మాటకి అంత పెద్ద వ్యక్తి అధికార ప్రతినిధిగా చేశారు, మళ్ళీ నాకు అధికార ప్రతినిధిగా అవకాశం దొరికింది. రేవంత్ అన్న నోట్లో ఈ మాట వచ్చినందుకు అసలు వారిలో కొంతైనా నేర్చుకోవాలి, కొంతైనా క్రమశిక్షణతో ఉండాలి. వారిలాగా వారి అడుగుజాడలు నడవాలని నేను ఎప్పటి నుంచో నా రాజకీయ గురువు అని నేను చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా ఒక దిక్కు పోయిన బాధ, రాజకీయంగా నా గురువుని పోగొట్టుకున్న బాధ, ఒక రకంగా వారికి ఈరోజు ప్రభుత్వ పరంగా అధికారికంగా ముఖ్యమంత్రి గారు వచ్చి మరి నివాళులు అర్పించినందుకు కూడా వారి ఆత్మ మరోసారి శాంతించాలని, వారు ఎక్కడున్నా కూడా అందరికీ కాపాడాలి అని, మా ఆర్యవైశ్యులందరికీ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో కూడా ఎక్కువ శాతం వయసులకు ప్రాధాన్యత కల్పించలేదనే అంశం కూడా తెరపైకి వస్తుంది. గత ప్రభుత్వంలో కూడా మీరు ముందు చేసే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వైపు కార్పొరేషన్ ఉన్నారు. మీ ద్వారా భవిష్యత్తులో కానీ రానున్న రోజుల్లో మరింత తప్పకుండా అండి. నేను ఎప్పుడూ అడుగుతాను, నేను ఎప్పుడు కోరుకుంటాను. మా ఆర్యవైశ్యులు వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వ్యాపార పరంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు వచ్చినా, ఇంకే పరంగా ఇబ్బందులు వచ్చినా మనం కూడా ప్రభుత్వంలో ఉండాలి, అధికారంలో ఉండాలి, ప్రజా నేతలుగా ఉండాలి. మరి ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచిన వాళ్ళు ఉండాలి. ఉంటేనే మనకి ఏదైనా సమస్యలు ఉంటే నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటమే కానీ ప్రభుత్వం చేత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక వే ఉంటుంది అనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. మా మహిళలకు కూడా నేను చెప్తూ ఉంటాను, అందరు కూడా చెప్తుంటాను. రాజకీయంగా మన వంతు మా దామాషా ప్రకారంగా మనం ఉండాలి అని అనుకునే దానిలో నేను మొదటి స్థానంలో ఉంటాను. ముఖ్యంగా 2009 తర్వాత మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదనేది కొంత బాధ. ఈసారి తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారే బహిరంగంగా చెప్పారు, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని. డెఫినెట్గా రాబోయే కాలంలో మంచి సముచిత స్థానం కలిగి మరి ఆనాడు ఒకసారి 14 మంది ఆర్యవైశ్యులకు టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్దే ఉంది. ఇవ్వలేదు, కొంత జాప్యం జరిగినా కూడా రాబోయే కాలంలో తప్పకుండా గుర్తించి మాలాంటి నాయకులకు రాబోయే కాలంలో ఇంకా కూడా చాలామంది ముందుకు రావాలి. మనం పనిచేసిన తర్వాత కొట్లాడే రైట్ మనకున్నది. ఫస్ట్ మనం బయటకు వద్దాం. బయటకు వచ్చి మనం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని మాట్లాడదాం. మనం ఉన్నటువంటి ఎక్కడున్నామో అక్కడి నుంచి మనము రాజకీయంగా ఎదగాలని అంటే బేస్ అయితే చేసుకోవాలి. ఆ బేస్ చేసుకొని కొట్లాడితే తప్పకుండా. ఇప్పుడు నాకు టికెట్ పోయింది, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. డెడికేషన్గా పనిచేస్తే తప్పకుండా ఏదైనా వస్తుంది అనేది నా నమ్మకం. ఓకేనా? అలాగే మా సుజాత కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూడా కన్నికా పరమేశ్వరమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేసే విధంగా మనం దీన్ని కార్యాచరణ చేసి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. సో ఈ రకంగా ఈయన మాట్లాడుకుంటే అయితే కన్యకా పరమేశ్వరి గారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా పక్క రాష్ట్రంలో